శ్రీముఖలింగం సర్వపాపహరణం ముక్తిదాయకం. ఆ పరమేశ్వరుడే ఎన్నో వేల సంవత్సరాల క్రితం స్వయంభూగా ముఖలింగ ఆకారంలో వెలిసిన ఏకైక క్షేత్రం శ్రీముఖలింగం. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. వంశాధార నది తీరాన పచ్చని ప్రకృతి నడుమ శోభిస్తున్న ఆ పరమేశ్వరుని ఇక్కడ శ్రీముఖలింగేశ్వరునిగా భక్తులు పూజిస్తారు. కాశీలో మరణించిన, శ్రీశైలంలో శిఖర దర్శనం చేసిన, శ్రీముఖలింగేశ్వర స్వామివారి ముఖముని దర్శనం చేసిన పునర్జన్మ ఉండదని మహర్షులు సైతం సేవించిన శ్రీముఖలింగేశ్వర స్వామి వారి చరిత్ర, ఆలయ విశేషాలు శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు అక్షరశిల్పం టీవీకి వివరించారు. దక్షిణ కాశీగా అత్యంత పురాతన శైవక్షేత్రంగా సుప్రసిద్ధ పేరుగాంచిన శైవక్షేత్రం శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో వంశాధార నది తీరాన భక్తవత్సలుడైన మహాశివుడు లింగ రూపంలో కొలువు తీరాడు. స్కంద పురాణంలో మహాపుణ్యక్షేత్రంగా చెప్పిన ఈ దేవాలయం కళింగ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. వేణుగంగా నదీ స్నానం, అష్టలింగ ప్రదక్షిణ, ముఖలింగం ముఖదృష్ణ పునర్జన్మన విద్యతే అనే ఈ శ్లోకం శ్రీ ముఖలింగ క్షేత్ర పురాణాన్ని ఆవిష్కరిస్తుంది. వంశాధార నదిలో స్నానం చేసి ఇంద్రాది దిక్పాలకులను ప్రతిష్ఠించిన శివలింగాలను దర్శించి ఆ శివలింగాల చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకుంటే ఇక పునర్జన్మ ఉండదని ఆ శ్లోకం తాత్పర్యం. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న శ్రీ ముఖలింగేశ్వరుని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని, సత్వర మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతూ క్షేత్ర మహిమను చాటుకున్నాయి. సర్వ పాపాలను హరించే హరుడు తమ ముక్తిని ప్రసాదిస్తాడని భక్తజన సందోహం విశ్వసిస్తుంది. అనంతర శ్రీ ముఖలింగం అర్చకం. ఇక్కడ ముఖలింగేశ్వర స్వామి తాలూకా ఏ విధంగా పుట్టాడు, ఏమిటి దీని తాలూకా చరిత్ర. ద్వాపరయుగంలో ఇదంతా విప్పవనం, కాశీ ఆనందకారణ్యము, ఇది గోవిందవనం. ఈ గోవిందవనంలో వామదేవ మహర్షి వారు యజ్ఞం ప్రారంభించారు. లోక కళ్యాణార్థమే సమస్త మంది దేవతలను ఆహ్వానించారు. మనలోని 4 వర్ణములు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. దేవతల్లోని 7 తెగలవారు: గంధర్వ, కిన్నర, కింపురుష, ఇచ్ఛ, సిద్ధ, సాధ్య, గరుడ అనేవారు 7 తెగలవారు. వీరందరూ వచ్చారు, వామదేవునితో ప్రశ్నించారు, మహాప్రభు మమ్మల్ని ఎందుకు రప్పించారు, కారణం ఏమిటి? ఇచ్చట లోక కళ్యాణార్థమై నారాయణ యజ్ఞం చేస్తూ ఉన్నాను, యజ్ఞానికి యజ్ఞ సమిధులు కావాలనగా ఒక్కొక్కరు ఒక్కొక్క దిశ వెళ్ళారు. గంధర్వైన వారు ఈ తూర్పు అరణ్యానికి వచ్చారు. ఈ అరణ్యము అంతా విప్పవనం. అంటే విప్పవనం అంటే మనం భద్రాచలం వెళ్తే విప్ప పూలు ఇస్తారు కదా, ఈ తాలూకా అరణ్యం. ఈ అరణ్యంలో ఆనాడు ఎవరు ఉండేవారు? ట్రైబల్స్, నాగరికత లేనివారు. చెట్టు ఆకుల్ని, టొర్రల్ని శరీరం కప్పుకుండేవారు. కొంతమంది లగ్న ధ్యేయాలతో నాట్యం చేస్తూ ఉండగా ఈ గంధర్వైన వారు వారిని చూసి మోహించి పరసలైపోయారు. వామదేవ మహర్షి వారి తాలూకా యజ్ఞం సమాప్తం అయిపోయింది. అందరికీ ఆహ్వానం చేసి తీర్థ ప్రసాదం ఇస్తూ ఉన్నారు. అందరూ తీసుకుంటున్నారు. కానీ గంధర్వైన వారు రాలేదు. తన దివ్య దృష్టితో చూడగా వీళ్ళు కోయిపల్లెల్లో కోయి కన్యలతో కామాంధకారులై ఉండటం వలన వామదేవ మహర్షి వారికి కోపం వచ్చి, నా యజ్ఞాన్ని మీరు భంగపరిచారు కాబట్టి ఏ కోయి కన్యను చూసి మీరు మోహించి ఉన్నారో ఆ రూపం వచ్చునుగాకని శపించేశారు. ఈ గంధర్వులందరూ సవరవారయ్యారు. నారద వలన తెలుసుకున్న వారై వామదేవ దగ్గరకు వెళ్ళి శరణు వేడారు. నా శాపం అమోఘము, ద్వాపరయుగ అంత్యము, కలియుగ ప్రారంభంలో నా స్వామివారు విప్ప చెట్టు మొదల్లో ముఖం దాల్చి ఉద్భవిస్తాడు. ఆ ముఖ దర్శనం ఏనాడు కలుగుతాదో ఆనాడే మీరు మీ లోకాలకు వెళ్తారు. అంతవరకు ఈ భూమి మీద మీరు సవరవారుగా జన్మిస్తారని శపించేశారు. ఎవరి లోకాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ వామదేవుని చేత శపించబడిన వాళ్ళ తాలూకా గంధర్వులే ఈ భూమి మీద మానవులుగా జన్మించారు. ఇప్పుడు మనం అభిషేకం చేశామే, అది ఒక విప్ప చెట్టు. ఇదంతా ఇప్ప అరణ్యం. ఈ అరణ్యంలో ఏముంటాయి? ఆ చెట్టుకు 2 కొమ్మలు. ఆ చెట్టును 2 కొమ్మలు. వీళ్ళలో చిత్రసేన గంధ రాజుగా కులపెద్దగా ఉండేవాడు. అతనికి 2 భార్యలు. ఒకదాని పేరు చిత్తి, రెండవ దాని పేరు చిత్కల. పెద్ద భార్యగా కొమ్మ, చిన్న భార్యగా కొమ్మ ఇచ్చారు. పెద్ద భార్య ఏమిటి? సవస్త్రి. తెల్లవారింటి గండ కంపతో ఉచ్చి వేయగానే విప్ప చెట్టుకి పుష్పం రాలి ఆ పుష్పంలో తీసుకుని ఈ వంశధార అనేది ఉండిన సుమంతుడనే సావుకారు ఉండేవాడు. అతనికి అవగాన తౌడు నూకలు ఇచ్చేవాడు. దాంతో గంజో గడువు కాసి భర్తకు పెట్టేది. చిన్న భార్య అది లేదు. నదిలో స్నానమాచరించి విభూతి ధరించి
ఆ చెట్టు మొదల దగ్గర ఒక పుట్టగా ఉండేది. ఆ పుట్టనే లింగ రూపంగా భావించి ఆవిడికి కలిగి ఉండే ధూపము నైవేద్యం పెట్టి ఓం నమ శివాయ అని మంత్రజపం చేస్తుండగా ఖచ్చితంగా బంగారు పుష్పములు పడాయి. ఆ పుష్పములను తీసుకొని షావుకారికి ఇవ్వగానే సాయిబప్పు సన్నబించాడు. భర్త ఈవిడింటికి రోజు ఆవిడింటికి భోజనం చేసేవాడు. ఇద్దరిని సరసమానంగా చూసుకునేవాడు. ఒకరోజు ఇద్దరు సవతలు షావుకారు దగ్గర కలుసుకున్నారు. షావుకారు ఇచ్చే సామగ్రిని చూసి పెద్దవారు వరలేక, ఓ షావుకారి, ఒకే చెట్టు పువ్వులు ఇద్దరము తెస్తూ ఉన్నాము, ఆవిడకి సాయిపప్పు సన్నవిస్తాను, నాకు తౌడు నూకలిస్తాను, కారణం ఏమిటి? అమ్మా, ఆవిడ తెచ్చేది బంగారం పువ్వులు, నువ్వు తెచ్చేది ఇప్ప పువ్వులు తగినట్టుగా సామగ్రి ఇస్తాను. అప్పుడు పెద్ద భార్య ఏం చేసింది, భర్త దగ్గరికి వచ్చి పెద్ద భార్యని చిన్న భార్యని ప్రేమ చేత ఆవిడ బంగారం కొమ్మిచ్చావు, నాకు ఎప్ప కొమ్మిచ్చావని తగులాడింది. చూశాడు రాజు, ఒకరికిద్దరు భార్యలు ఉంటుండగా నా బ్రతికంతా బహిరంగ వరలో కత్తేసాడు, చెట్టుని ఛేదించేశాడు. చెట్టు తాలూకా పైభాగం పడిపోయింది. ఏ మొదలు భూమిలో ఉండిపోయిందో ద్వాపర గంచం కలియుగ ప్రారంభంలో స్వామివారు ముఖం దాల్చాడు. ఎప్పుడు ఆ ముఖం దాల్చాడో 1,000,000 మంది దేవతలు ఆశ్చర్యపోయారు. కలియుగంలో ఎక్కడైనా లింగధారుడే కానీ ఆకారం ఉండదు, భృగుమార్ శాపం, లింగాన ముఖం ఉండేది. ఆశ్చర్యపోయి 1,000,000 మంది దేవతలు వచ్చి దివు నుండి భూకు వచ్చి స్వామివారు దర్శించుకుని ముఖముండడి చేత ముఖలింగేశ్వర అనే నామకరణం పెట్టారు. ఈ దేవాలయం చుట్టూ అష్టదిక్పాలకులు ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయువ, కుబేర. ఈ గ్రామానికి పంచక్రోశమేళలు అంటే 15 క్రోశాల తోవలో ఒకటి తక్కువ 1,000,000 లింగాలు. అందువల్ల ఈ దక్షిణ కాశీగా పేరు పొందుతుంది. ఇది దీని తాలూ చరిత్ర. శ్రీకాకుళం పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రసిద్ధ శైవ క్షేత్రం ఉంది. అతి ప్రాచీనమైన ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 720 నుంచి 1450 వరకు పరిపాలించిన కళింగ దేశ పరిపాలన నిర్మించారని చరిత్ర చెబుతుంది. గంగ వంశానికి చెందిన మొదటి కామర్ణవుడు ఆలయ నిర్మాణం చేశారని, ఆ తర్వాత ఇది శిథిలమై ఉంటే పర్లకామిడి రాజు విష్ణువర్ధన మధుకర్ణ గణపతి 14వ శతాబ్దం చివరలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చరిత్ర చెబుతుంది. ఎన్నో శతాబ్దాలు గడిచినా అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండేలా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు చక్రవర్తులు. శ్రీముఖలింగ క్షేత్ర మహత్యం స్కంద పురాణాల్లో కనిపిస్తుంది. వింధ్య పర్వతరాజు వింధ్యుడు మహాగ్ర తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పించి దివ్యశక్తులు పొందుతారు. శివకటాక్షంతో అహం తలకెక్కిన రాజు తన శరీరాన్ని అపరిమితంగా పెంచుతారు. దక్షిణాదిన మేరు పర్వతం పూర్తిగా అడ్డురావడంతో భూమిపైకి రావలసిన సూర్యచంద్ర కిరణాలు స్తంభిస్తాయి. మానవాళికి ప్రమాదకరమైన ఈ పరిస్థితి నుంచి తమను రక్షించాలని మహావిష్ణువును అందరూ వేడుకుంటారు. ఈ విపత్తు నుంచి రక్షించగలిగేది అగస్త మహన్యుని మాత్రమేనని శ్రీహరి సెలవిస్తారు. దీంతో కాశీక్షేత్ర దర్శనం కోసం వెళ్తున్న అగస్త్యమునిని దేవతలు ఆశ్రయిస్తారు. దక్షిణాముఖంగా మహాశివుడు కొలువు తీరాడని చెప్తారు. అటుగా వెళ్తున్న అగస్త్యుని వింధ్య పర్వతరాజు అటకాయిస్తాడు. తాను మహాశివుని దర్శనం కోసం దక్షిణ పదానికి వెళ్లాల్సి ఉందని, తిరిగి వచ్చే వరకు రాకపోకలకు మార్గం ఇవ్వాలని ఆదేశమిస్తాడు. అగస్త్యుని తపోశక్తి తెలిసిన వింధ్యుడు అలాగే చేస్తాడు. దీంతో దక్షిణపథం వైపు మార్గం చేసి అగస్త్యునికి దారినిస్తాడు. అటుగా వెళ్లిన ముని దర్శనం కోసమే తిరిగి వెళ్లకుండా ఉండిపోతాడు. దక్షిణ ముఖానికి వెళ్లిన అగస్త్యుడు కాశీక్షేత్ర దర్శనం కాలేదని మనోవ్యధ చెందుతాడు. అప్పుడు కుమారస్వామి ప్రత్యక్షమై లోక కళ్యాణం కోసం జరిగిన వైనం చెప్తారు. ఈ క్షేత్రం కాశీతుల్యమనే విషయాన్ని వివరిస్తాడు. సంతసించిన మహాముని శ్రీ ముఖలింగేశ్వరుణ్ణి శ్రద్ధాభక్తులతో అర్చిస్తాడని స్కంద పురాణం చెప్తుంది. ఈ ఆలయంలో శ్రీముఖలింగేశ్వరునికి అనంతనామాలున్నాయి. యుగ యుగాలుగా ఇక్కడే ఉన్న ఆ స్వామి యుగానికో నామంతో భక్తుల కొంగు బంగారంగా నిలిచారు. కృతయుగంలో గోకర్ణేశ్వరునిగా కనకాకృతిలో, తేత్రాయుగంలో మధుకరేశ్వరుడనే నామంతో, రజతాకృతిలో ద్వాపర యుగంలో జంతీశ్వరుడనే పేరుతో, కాంస్యాకృతిలో ఈ కలియుగంలో శ్రీముఖలింగేశ్వరునిగా అజరామమయి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇలా శ్రీముఖ క్షేత్రంలోని ఆ స్వామి అన్ని యుగాల్లో కోటాను కోట్ల భక్తులకు ముక్తిని ప్రసాదిస్తున్నాడు. ఆలయ వాస్తుశిల్పం అతి ప్రాచీనమైనది కావడం ఈ క్షేత్రం యొక్క మరో విశిష్టత. ఆలయ విమానం, గర్భగుడి, అర్ధమండపం, ప్రదక్షిణాపథం ఇవన్నీ ఆలయ వాస్తుశిల్పశైలి గొప్పతనాన్ని, అందాన్ని కళ్ళకు కడతాయి. చాళుక్య, గాంగుల శిల్పకళలు అడుగడుగునా ప్రస్ఫుటిస్తాయి. కళింగ దేశంపై కలోత్తుంగ చోళ మహారాజు దండెత్తి వచ్చిన తర్వాత మరింత శిల్పకళలు మరింత పెరిగాయి. శిల్పకళను పోషించే చోళుడు ఇక్కడే ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాడు. మయూర వాహనుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చెక్కించాడు. ఆలయ ద్వారాల్లో గోడలపై సునిశ్చితమైన నగిషి పనితనాన్ని కనిపిస్తుంది. ఆనాటి శిల్పులు చక్కని కుంభలతలు అల్లడానికి పడ్డ శ్రమను నగిసి శిల్పాలు చూపిస్తాయి. ప్రధాన గోపురం నలువైన యోగేశ్వరుల ప్రతిమలు, పైకప్పు మూలాలో పురాణగాథల్ని తెలిపే శిల్పాలున్నాయి. గంగాదేవి, మొసల మీద యమునాదేవి, తాబేలపై నిలిచిన కలశాలు, హొయలలికించే శ్రీమూర్తుల శిల్పాలు కళ్ళు తిప్పుకోలేని శిల్పకళా వైభవాన్ని చాటుతాయి. ఆలయంలో ప్రతి శిల్పంలో ఒక ప్రత్యేక గాథ ఉంటుంది. ముఖమండలంలో 2 వైపులా మహాశివుని ఏకాదశ రుద్ర రూపాలున్నాయి.
క్షేత్రంలో శ్రీముఖలింగేశ్వరునితో పాటు సోమేశ్వర, భీమేశ్వర, మధుకేశ్వర ఆలయాలు ముక్కోలాకృతిలో వెలిశాయి. మధుకేశ్వరుని సహధర్మచారిణి వారాహి అమ్మవారి ఆలయం కూడా ఇక్కడ చూడవచ్చు. ప్రతి దైవ ప్రతిమను చరిత్ర ఎంతో ఉంది. ఆలయ వాతావరణం భక్తుల మనసును భక్తి పారవస్యంతో ముంచెత్తుతుంది. శిల్పాలలో ఆనాటి కళా ప్రావీణ్యత ప్రతిబింబిస్తుంది. ఆలయ ప్రాచీన శాసనాల్లో కళింగ దేశ చరిత్ర, తెలుగు, ప్రాకృతం, ఒడియా, సంస్కృత లిపిలో ఉండడం చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. ఇలా అన్ని వర్గాల వారికి ఎంతో ఆనందాన్నిచ్చే పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం. ఈ ఆలయానికి పర్లా మామిడిరాజు కాలం నుంచి కళింగ శైవులే ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. వెనకటి బావిలాగా ఉంది గోళ. ఈ గ్రామంలో కుమ్మరవాడు అనేవాడు ఉండేవాడు. అతను మహాశివభక్తుడు. ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ ఉన్నవి, కానీ గర్భవాసన సంతానం లేదు. స్వామివారికి ప్రార్థించాడు, ఓ మహాప్రభో, ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ ఇచ్చావు, నా వంశం నిర్వంశం అయిపోవాలా, నాకు సంతానం కలిగితే 2 మట్టి తొట్టెలు ఇస్తానని స్వామివారికి నమస్కారం చేశాడు. స్వామివారి కరుణా కటాక్షం వలన 60 సంవత్సరాలప్పుడు ఆ భార్య గర్భవతి అయింది. ఎప్పుడు గర్భవతి అయిందో సంతోషించేత నదివనకు వెళ్ళారు, మన్నను తెచ్చారు, కాళ్ళతో కుమ్మకంట చేయిలతో మర్దం చేసి 2 తొట్టెలు తయారు చేశాడు. 9వ మాసం అయిన మక్కవరవాడు జన్మించాడు. 11వ రోజు పురుషుద్ధి అయిపోయింది. 21వ రోజున మంచి ముహూర్తం చూసుకుని పాలు, పంచామృతములు, 2 తొట్టెలు, నాగన్న భార్య 21 రోజు పిల్లని తీసుకొచ్చారు. అన్ని ద్వారంలో దాటిపోయింది, కానీ గర్భగుడి దగ్గరకు వచ్చారు. ద్వారం చిన్నది, తొట్టి పెద్దది. బలత్కారం చేయగానే మన్ను కాబట్టి ఒకటి విరిగిపోయింది. 2వ గోళము స్వామి మీద కోపం చేతను ఆ స్థలమునందే విడిచిపెట్టి ఇచ్చిన సంతానం కలిపి ఆ తొట్టిలో విడిచిపెట్టి స్వామి మీద అడిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఆనాటి అర్చకుడు రాత్రి 8 అయింది, తలుపు తాళాలు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. మంచి 12 గంటల వేళప్పుడు అతని భక్తి మెచ్చి ఇక్కడ ఉండవలసిన తొట్టే స్వామివారి వెనుక భాగానికి తీర్చుకొని పోయాడు. పిల్లడు హాయిగా నిద్రపోతున్నాడు. నాగన్న కౌరు పెట్టాడు. నాగన్న వచ్చాడు, పిల్లని తీసుకుని పాలు పంచామృతంతో అభిషేకం చేశాడు. ఇప్పటి వరకు సంతానము, కళ్యాణము, ఉద్యోగము, వ్యాపారము ఏదైనా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తే సంవత్సరం లోపే జయమవుతుంది. ఆ కార్యం నెరవేరిన తర్వాత ఎవరి శక్తాన్ని బియ్యము, ధాన్యము, బెల్లము ఎవరికి కలిగి ద్వారిస్తారో ఆ తొట్టి ఇప్పటికీ 500 సంవత్సరాలండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శుభమస్తు, శుభమస్తు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.